హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ బాలకృష్ణ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సెటైరికల్ గా కామెంట్స్ అయితే చేయడం జరిగింది సార్. సో బాలకృష్ణ ఒక పిచ్చోడు అన్న సెన్స్ లో మాట్లాడడం జరిగింది. అసలు తాగొచ్చినోని ఎందుకు అసెంబ్లీకి రానిచ్చారంటూ కూడా ఈ రకంగా అయితే మాట్లాడారు. సో మరి దీని పట్ల ఇప్పుడు బాలకృష్ణ గారు ఏమన్నా రియాక్ట్ అయ్యారా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ గారిని ఎందుకు విమర్శించారు? ఈ ఓవరాల్ ఇష్యూని ఏ విధంగా చూడాలంటారు సార్? అంటే లండన్ నుంచి వచ్చిన తర్వాత దీని మీద జగన్ మాట్లాడాడు. సో ఇంతవరకు ఈ జగన్ నుంచి కానీ దీని మీద ఎట్లాంటి ఇది లేదు. నిజానికి బాలకృష్ణ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఇది ప్రధానంగా ఏంటంటే, అంతకుముందు ఆయన కామినేని శ్రీనివాసరావు మాట్లాడాడు. దాంతో జగన్ ఒక శాడిస్ట్ అని, ఇక్కడ చిరంజీవిని రమ్మని వెళితే ఆయన కలవడానికి రాలేదని, దాంతో చిరంజీవి గట్టిగా నాని మీద అరిశాడని, పేరుని నాని మీద. సో అప్పుడు గట్టిగా అడిగినాక మేము ఎంతమందిని తీసుకొస్తే అది పనిగా కలవకపోతే ఎలా అని గట్టిగా అడిగితే అప్పుడు ఆ శాడిస్ట్ వచ్చాడని అవమానించాడు చిరంజీవిని అనేది ఆయన మాట్లాడాడు. ఈయన బాలకృష్ణ లేసి ఎవడు జగన్ మీద ఒత్తిడి తేలేదు అని చాలా వ్యంగ్యంగా సెటైర్కి మాట్లాడి సైకోగాడు అందరిని అవమానించాడు. అందులో నా పేరు కూడా ఆయనే లిస్ట్ ఇచ్చాడు, అందులో నా పేరు కూడా లేదన్నాడు. పైగా బాలకృష్ణ మాట్లాడిన పద్ధతి మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన అద్దాలు పైన పెట్టుకొని జోబిలో చేతులు పెట్టుకొని ముద్దగా మాట్లాడుతున్నాడు. అందరూ కూడా ఇతను తాగొచ్చాడు అన్నట్టుగానే నమ్మారు కూడా జనం కూడా. దాంతో చిరంజీవి ఇమ్మీడియట్ గా స్పందించి ఒక పెద్ద లెటర్ రాశాడు. జగన్ అవమానించలేదని, తర్వాత ఇది కాకుండా ఆయన లిస్ట్ ఇవ్వలేదని, ఆయన 5 మందిని రమ్మని మాత్రమే చెప్పారని, లేదు మేము 10 మంది వస్తామంటే సరే అన్నారని, 10 మందిని తీసుకొని తాను వెళ్ళాడని. అప్పుడు బాలకృష్ణని కూడా పిలవడానికి ట్రై చేశానని, కానీ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. చివరికి జమినీ కిరణ్ కూడా బాలకృష్ణతో టచ్లోకి వెళ్ళు ఆయన్ని పిలుచుకొని వెళ్దామని చెప్పానని, కానీ ఆయన జమినీ కిరణ్ దీనికి కూడా రాలేదు, ఆయనకి కూడా అందుబాటులోకి రాలేదని క్లియర్గా చెప్పాడు. అంటే బాలకృష్ణ అసెంబ్లీలో చెప్పింది అబద్ధం అని చిరంజీవి ఆ లేఖలో రాశాడు. పైగా తనని అవమానించారనే దాన్ని కూడా ఇండైరెక్ట్ గా ఆయన ఫీల్ అయ్యాడు. సో దీన్ని వైసీపీ వాళ్ళు తీసుకొని, నిజానికి బాలకృష్ణ చిరంజీవిని అనిన దానికంటే కూడా జగన్ని సైకో అనడం అసెంబ్లీలో ఘోరమైన విషయంగా అందరూ కూడా భావించారు. అయితే బాలకృష్ణ అంతవరకే పరిమితం కాకుండా జనసేన మంత్రి కందులో దుర్గేష్ కూడా గట్టిగానే నిన్నెవడు నా పేరు దాంట్లో చేర్చమనింది, అదేంటి ఎఫ్డిసి డిస్కషన్ కి సంబంధించిన లిస్ట్ లో 9వ పేరుగా నా పేరు నువ్వు ఎలా చేరుస్తావు, నిన్నెవడు అడిగా నా పేరు చేద్దామని కూడా మాట్లాడాడు. అసలు ఆయన మాట్లాడిన తీరంతా ఆయన ఒక అసెంబ్లీలో ఉన్నట్టు కాకుండా వారింట్లో కూర్చొని ఎవరితోనూ తనకంటే కింది స్థాయి వాళ్ళతో బెదిరించి మాట్లాడినట్టుగానే ఉంది తప్ప ఒక అసెంబ్లీలో లాగా లేదు. అదే అందరికి విమర్శలు వచ్చాయి. దాంతో చిరంజీవి లెటర్ రాయడంతో గాబరాబడి చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మొత్తానికి ఆ ఇష్యూని సముదాయించి ఆ వ్యాఖ్యలను కూడా కామినేని శ్రీనివాసరావు మరుసటి రోజు నా వ్యాఖ్యలను ఉపసంహరింపది రికార్డులను తొలగించమని అతనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి విన్నపం చేశాడు. రఘురామకృష్ణరాజు స్పీకర్తో మాట్లాడి తొలగించామన్నారు. ఎప్పుడైతే కామినేని తొలగించారో ఆటోమేటిక్గా బాలకృష్ణ రియాక్షనే కాబట్టి బాలకృష్ణ కూడా వెళ్ళిపోతుంది. ప్లస్ బాలకృష్ణ దీని మీద మళ్ళీ ఫర్దర్గా చిరంజీవి లెటర్ మీద రియాక్ట్ కాకుండా, ఎందుకంటే చిరంజీవి బాలకృష్ణ చెప్పింది అబద్ధమని, బాలకృష్ణని పిలిస్తే కూడా ఆయన కావాలని అందుబాటులోకి రాలేదని రివర్సల్ చిరంజీవి బాలకృష్ణ మీదనే ఆరోపించాడు. అయినా కూడా బాలకృష్ణ స్పందించలేదు, సైలెంట్ అయిపోయాడు. దీని పట్ల బాలకృష్ణ కూడా గుర్రుగా ఉన్నాడని, అసలు ఇదంతా చంద్రబాబే చేయించాడు, ఎందుకంటే బాలకృష్ణకి మంత్రి పదవి అడుగుతున్నాడు కాబట్టి మంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్కి ఈయన క్లాష్ వస్తుంది కాబట్టి బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వకుండా చేయడం కోసమే ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ప్లాన్ చేయించాడు అనేది కూడా ఒక పుకారు నడుస్తుంది. ఏదేమైనా బాలకృష్ణ గుర్రుగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు అనేది ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ నిన్న స్పందించాడు. జగన్ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి బాలకృష్ణ ఒక మెంటల్ పేషెంట్ అన్నట్టుగా డైరెక్ట్ గా జగనే ఆరోపించాడు. అంటే తాగి అసెంబ్లీలోకి వచ్చాడు, తాగి వచ్చిన వ్యక్తిని స్పీకర్ ఎలా ఇచ్చేస్తాడు, అలో చేస్తాడు, స్పీకర్కి బుద్ధి ఉందా అనేది జగన్ మాట్లాడాడు. ఇతను తాగొచ్చి అతను మాట్లాడిన పద్ధతి ఏంటి, అతను మాట్లాడాల్సింది ఏంటి, మాట్లాడింది ఏంటి, అతని మానసిక స్థితి సరిగానే ఉందా అనేది జగన్ అడిగాడు. అంటే బాలయ్య మానసిక స్థితి సరిగా లేదు,
మానసిక స్థితి సరిగా ఉన్నోడు మాట్లాడినట్టుగా మాట్లాడలేదు అనేది జగన్ ఆరోపించాడు. అంటే ఈ విషయంలో బాలకృష్ణని స్పీకర్ని గట్టిగా జగన్ ఇచ్చేశాడు తప్ప ఈ ఇష్యూలో అసలు ఆ చిరంజీవి రోజు ఏం జరిగింది అవన్నీ ఏమీ ఆయన చెప్పలేదు. అంటే అటువైపు వెళ్ళదలుచుకోలేదు. నిజానికి బాలకృష్ణ కంటే కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లే గతంలో సీరియస్గా ఈ విషయాన్ని ఆరోపించారు. చిరంజీవి నమస్కారం పెడితే కూడా ఈ సైకోగాడు నమస్కారం పెట్టలేదు అనేది అదేదో వీడియోని తీసుకొచ్చి నిజానికి ఆయన నమస్కారం పెడితే పెట్టకపోవడం కాదు, ఆయన మాట్లాడుతూ సభలో ఆ, ఆ, ఈ సమస్యలన్నీ చెప్పి దయచేసి మీరు మా సమస్యలు తీర్చండి అనేది ఆ కాంటెక్స్ట్ లో పెట్టాడు. అప్పుడు ఇట్లా పెడితే ఎవరు పెట్టరు, అది పెడితే ఇంకా కామెడీగా ఉంటుంది. సో దాన్ని ఆ ఫోటోని తీసుకొచ్చి వీళ్ళు చేశారు. అది బయట పెట్టిందేమో వాళ్ళే, వైసీపీ వాళ్ళు ఏంటంటే ఆ మీటింగ్ వీడియోను బయట పెట్టారు. దాన్ని వీళ్ళు మ్యానిపులేట్ చేసి దాన్ని చేశారు. అప్పుడంతా చిరంజీవి రియాక్ట్ అవ్వాలి, అది అబద్ధం అని చిరంజీవి చెప్పాలి. తమ్ముడికి ఉపయోగపడుతుంది కదా అన్నట్టు సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే తమ్ముడి మీద, జనసేన మీద, మన మీద అటాక్ చేస్తున్నాడు. అది కూడా చేసేది ఎవరు? బాలకృష్ణ. కాబట్టి బాలకృష్ణకి చిరంజీవికి మధ్య ఆల్రెడీ ఉంది కాబట్టి బాలకృష్ణ మాట్లాడాడు. ఇక్కడ బాలకృష్ణ ప్రధానంగా మాట్లాడింది జగన్ని సైకో అనడాన్ని వాళ్ళు వ్యతిరేకించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? వైసీపీ వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని కాపులకి కమ్మలకి మధ్య గొడవ పెట్టాలని ట్రై చేశారు. దీంట్లో కొంతవరకు బాలయ్య ఫ్యాన్స్ రంగంలో దిగి ఇటు చిరంజీవికి యాంటీగా మాట్లాడటం, చిరంజీవి ఫ్యాన్స్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్ గా, లేదా మెగా ఫ్యాన్స్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్ గా కూడా బ్యాటిల్ మారింది. దీన్నంతా కొంత చంద్రబాబు బ్యాలెన్స్ గా డీల్ చేసి జాగ్రత్తగా దాన్ని పక్కకు పెట్టగలిగాడు. సో బాలయ్య కూడా మళ్ళీ రియాక్ట్ అవ్వకుండా చేయగలిగారు. అంతవరకు చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. అయితే ఇప్పుడు జగన్ వచ్చి మళ్ళీ లేపాడు దీన్ని. అంటే వీడికి అసలు మైండే సరిలేదు అన్నట్టుగా. అది కొంత వాస్తవం కూడా. ఎందుకంటే 2024లో కాల్పుల సంఘటన జరిగినప్పుడు ఈయన బాలకృష్ణ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ చౌదరి అనే ఒక జ్యోతిష్యుడు, తర్వాత బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసరు, వీళ్ళిద్దరూ ముగ్గురు కూర్చొని ఉన్నప్పుడు బాలయ్య వసుంధర పేరుతో ఉన్న లైసెన్స్ రివాల్వర్తో కాల్చాడనేది ఒక పుకారు. ఇండస్ట్రీలో చెప్పుకునేది ఏమంటే బాలయ్య కాల్చలేదు, ఆమె కాల్చింది, దాన్ని తన మీద వేసుకున్నాడు బాలయ్య అనేది కూడా ఒక పుకారు నడుస్తుంది. ఎందుకంటే ఆమెకి ఇది నచ్చలేదు, వీళ్ళు వచ్చి బాలయ్యని చెడగొడుతున్నారని ఆమె నమ్మింది, అందుకని ఆమె చేసింది కోపంలో అని. ఏదేమైనా బాలయ్య చేసినట్టుగానే బయటకు వచ్చింది. బాలయ్య అప్పుడు ఒక మెంటల్ సర్టిఫికేట్ కూడా, ఇతనికి మానసిక పరిస్థితి సరిలేదని నేనే సర్టిఫికేట్ ఇచ్చానని కూడా కాకర్ల సుబ్బారావు, నిమ్స్ డైరెక్టర్గా ఉన్న కాకర్ల సుబ్బారావు కూడా ఆ మధ్య ఆయన ఎవరు రాధాకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ హార్ట్లో చెప్పాడు కూడా. అప్పుడు తప్పు చేశాను అన్నట్టుగా చెప్పాడు. అంటే ఆ తర్వాత నన్ను కేర్ చేయలేదు బాలకృష్ణ అన్న చేసిన మేలును మర్చిపోయిన వ్యక్తి అన్నట్టుగా కూడా మాట్లాడాడు. అట్లాగే దాంట్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉన్న చంద్రమౌళి కూడా న్యూస్ ఛానల్తో మాట్లాడారు అప్పుడు జరిగిందంతా. అంటే క్లియర్గా తెలుసు వాళ్ళ ఇంట్లో కాల్పులు, ఎవరు కాల్పులు జరపకపోతే వాళ్ళకి బుల్లెట్లు ఎట్లా పోతాయి బాడీలో, బుల్లెట్లు ఉన్న పబ్లిక్గా అది హత్యాయత్నం. బాలకృష్ణకు 10 ఏళ్ళ నుంచి లైఫ్ పడాల్సిన కేసు అది. కానీ ఈ వ్యవస్థలో మ్యానిపులేట్ వ్యవస్థల్ని ఎవరు మ్యానిపులేట్ చేయగలరు? వాళ్ళు ఎస్కేప్ కాగలరు చట్టాన్ని. మ్యానిపులేట్ చేయని వాళ్ళే చట్టం కింద ఇరుక్కుంటారు. పేదలు, దళితులు, ముస్లింలు, గిరిజనులే జైళ్ళల్లో మనకి ఎక్కువ మంది ఉంటారు. మొత్తం ఇండియాలో గిరిజన పాపులేషన్ 8% ఉంటే జైళ్ళల్లో 20% ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఎవరు ఎక్కువ జైళ్ళల్లో ఉంటారు? ఈ సిస్టాన్ని మ్యానిపులేట్ చేసుకోలేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, కులపరంగా బలహీనంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు మాత్రమే జైళ్ళల్లో ఉంటారు. అలాగే బాలకృష్ణ జైలుకి వెళ్ళడం తప్పించుకోగలిగాడు. అప్పట్లో ఇదే జగన్ బాలకృష్ణకి హెల్ప్ చేశాడని కూడా అంటారు. ఎందుకంటే జగన్ కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని, బాలయ్య అంటే ఆయనకి ఇష్టమని ఆయన వాళ్ళ నాన్నకి చెప్పి చేశాడని కూడా ఒక స్టోరీ వైరల్ అవుతుంది. ఏదేమైనా రాజశేఖర రెడ్డి కూడా హెల్ప్ చేయకపోతే అది అవ్వదు. రాజశేఖర రెడ్డి సీరియస్గా తీసుకొని ఉంటే బాలకృష్ణ జైలుకి పెట్టేవాడే. సో ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు అలాంటి జగన్నే సైకో అనడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయన రివర్స్లో ఇది అన్నాడు. అట్లాగే దీని మీద ఇప్పుడు బాలయ్య స్పందిస్తాడా అనుకుంటే స్పందించట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. బాలయ్య ఫ్యాన్స్ కానీ బాలయ్య కానీ స్పందించట్లేదు. అంటే మళ్ళీ కెలకడం ఎందుకు అన్నట్టుగా ఒక వ్యూహాత్మక మౌనం ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మనం చేస్తే వాళ్ళు చేయడం మళ్ళీ పెంటంత అవుతుంది. సైలెంట్గా ఉంటే ఇంకొక ఇష్యూ
ఇప్పుడు ఎట్లా బస్సు దహనం వచ్చింది, దాని మీదకి మీడియా వెళ్తుంది, ఇంకోటి వస్తుంది వెళ్తుంది. కాబట్టి మళ్ళీ మనం గెలుక్కుంటే ఇది పెద్దదవుతుంది అన్నట్టుగా ఒక వ్యూహాత్మక మౌనంగా బాలయ్య ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.